వర్షాకాలం వచ్చిందంటే అది అఫీషియల్గా స్నాక్స్ సీజన్ అనమాట. మిరపకాయ బజ్జీలు అవనివ్వండి, పకోడీలు అవనివ్వండి, క్రిస్పీ కార్న్ అవనివ్వండి, వీటన్నిటికి అఫీషియల్ సీజన్ ఈ వర్షాకాలం. ఈ స్వీట్ కార్న్ వాడి మనం ఇవాళ క్రిస్పీ కార్న్ చేసుకుందాము. మంచిగా స్పైసీ క్రిస్పీ కార్న్ ఈ వర్షాకాలంలో అదిరిపోతుంది. సో దీనికోసం ముందుగా కార్న్ ఎలా పీల్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ ఒక్క లైన్ కార్న్ తీసేస్తే మనకు మొత్తం బుట్ట నుంచి ఈజీగా కూడా వచ్చేస్తాయి మన సీడ్స్ అన్నీ. సో ఒక నైఫ్ పెట్టి ఇలా ఈ లైన్ని పక్కకు తోస్తే చాలు, మొత్తం కార్న్ కూడా వచ్చేస్తుంది. సో ఈ విధంగా కార్న్ మొత్తాన్ని ఒలిచేసుకోండి. ఇలా కార్న్ అంతా ఒలిచేసుకున్న తర్వాత వేడి నీళ్ళల్లో ఉప్పు వేసుకోండి. ఒక స్పూన్ అంత ఉప్పు వేసుకొని ఇందులో కార్న్ వేసేయండి. మనం ఒలిచింది క్రిస్పీ కార్న్ ఎప్పుడు చేసుకున్నా కానీ కార్న్ని బ్లాంచ్ చేసుకోవాలి. మీరు ఒకవేళ క్యాండ్ వాడితే అవసరం లేదు, కానీ ఫ్రెష్గా మక్కబుట్టు నుంచి ఒలిచి చేస్తే మాత్రం కంపల్సరీగా కార్న్ని బ్లాంచ్ చేసుకోవాలి. అంటే వేడి నీళ్ళలో ఒక 2-3 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇలా బ్లాంచ్ చేసుకోవడం వల్ల మీకు ఆయిల్లో పేలకుండా ఉంటాయి. సో కంపల్సరీగా బ్లాంచ్ చేసుకోండి. వేడి నీళ్ళలో వేసుకోగానే 2 నిమిషాల్లో మనకు మంచిగా మరగడం స్టార్ట్ అవుతుంది. ఇలా మరుగుతున్నప్పుడు కార్న్ సపరేట్ చేసుకోవాలి. ఇలా బ్లాంచ్ చేసుకున్న స్వీట్ కార్న్ని ఒక ప్లేట్ పైన పరచుకోండి. ఇలా పరచడం వల్ల దానికి ఉన్న ఆవిరి, ఆ వేడి అంతా బయటికి ఈజీగా వెళ్ళిపోతుంది. ఇలా బ్లాంచ్ చేసుకున్న కార్న్ని ఉత్తివైనా తినేయచ్చు. సూపర్ టేస్టీగా ఉంటాయి. కానీ మనం ఇలా క్రిస్పీ కార్న్ చేసుకోబోతున్నాం. సో వీటన్నిటిని ఒక బౌల్లో వేసుకోండి. ప్లేట్లో కింద నీళ్ళు ఉంటాయి, సో జాగ్రత్త అవి రాకుండా వేసుకోండి. కొంచెం మిరియాల పొడి, ఈ క్రిస్పీ కార్న్తో పాటు చాలా క్రేజీగా ఉండేవి జీడిపప్పు. నేను పక్కా సౌత్ ఇండియన్ స్టైల్ చేస్తున్నాను. ఉప్పు, అలానే కార్న్ స్టార్చ్, దీన్ని కార్న్ఫ్లవర్ అని కూడా అంటారు. ఒక 2 స్పూన్లు కార్న్ స్టార్చ్ చేస్తే 1 స్పూన్ అంతా మైదా. మీరు చేత్తో పెట్టి కలపడానికి ట్రై చేయకండి, అలా చేస్తే పిండి అనేది సరిగ్గా కోట్ అవ్వదు. ఇలా బౌల్లో వేసుకొని ఎగిరేయండి. ఇలా చేసినప్పుడే మీకు పర్ఫెక్ట్గా ఈవెన్గా కోట్ అవుతుంది. ఈ కార్న్ పైన ఎటువంటి నీళ్ళు వేసుకోవాల్సిన అవసరం లేదు. పొరపాటున నీళ్ళు వేసారనుకోండి ఆ పిండి కోటింగ్ అంతా ఊడిపోతుంది. మనము ఇంకా హాట్గా ఉన్నప్పుడే దీనిపైన కోటింగ్ వేస్తాం కదా, సో ఇంకా లైట్గా తడి ఉండిద్ది అనమాట. ఆ తడి ఈ పిండికి అంటుకొని మంచిగా కోట్ చేసుకునిద్ది. సో జస్ట్ ఇలా లైట్గా టాస్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కోట్ చేసుకున్న స్వీట్ కార్న్ జీడిపప్పుని మీరు డైరెక్ట్గా ఫ్రీ హ్యాండ్తో ఆయిల్లో డ్రాప్ చేసేయచ్చు. ఒకవేళ మీరు కొత్త భయం వేస్తుంది అంటే ఇలాంటి ఒక స్ట్రైనర్ పెట్టుకోండి. స్ట్రైనర్ పెట్టి దీంట్లో సగం వరకు వేసుకోండి. వేసిన తర్వాత ఒక్కసారి ఇలా దులిపేయండి. ఇలా దులపడం వల్ల ఎక్సెస్ పిండి ఏదైనా ఉంటే పొడి పిండి అది రాలిపోతుంది. దీన్ని ఇలా మీడియం హాట్ ఆయిల్లో వేసేయండి. కొన్ని వేసుకోండి. నూనె పొంగే ఛాన్స్ ఉండేది కాబట్టి కడాయిలో ఎన్ని పడితే అన్ని మాత్రమే వేసుకోండి. వేయగానే ఇమీడియట్గా గరిట పెట్టి కలపడానికి ట్రై చేయకండి. ఆ పిండి కోటింగ్ ఫ్రై అయ్యి దానికి కొంచెం టెక్స్చర్ రావాలి. సో ఒక 2-3 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వండి. ఇంకోటి కొన్నిసార్లు ఎలా చేసినా పేలే ఛాన్స్ ఉంటాయి పట్ అని చెప్పి. సో వేసిన తర్వాత ఒక 1-2 మినిట్స్ కొంచెం సేఫ్ డిస్టెన్స్లో నుంచండి. మరీ దాంట్లో మూతి పెట్టి చూడకండి, పొరపాటున పేలితే ముఖం మీద పడుతుంది, మళ్ళీ నన్ను అనకండి. సో ఒక 1-2 మినిట్స్ లైట్గా బుడగలు తగ్గేంత వరకు అవి పేలేదంటే తర్వాత పేలు. చూడండి ఇక్కడ ఒక్కటి కూడా పేలేదు. సో ఇలా లైట్గా బుడగలు తగ్గిన తర్వాత ఒక్కసారి కలుపుకోవచ్చు. పిండి కోటింగ్ కూడా చాలా లైట్గా ఉండాలి. మరీ పిండి కోటింగ్ ఎక్కువ ఉందనుకోండి పిండి తిన్నట్టే ఉండిద్ది, కార్న్ తిన్నట్టు ఉండదు. సో చూడండి ఎంత లైట్గా కోటింగ్ ఉందో. మన జీడిపప్పు కూడా చూస్తే లైట్గా రంగు వస్తుంది. సో ఇవి కాస్త బుడగలు తగ్గగానే తీసేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు బుడగలు తగ్గి మనకు కార్న్ చక్కగా కనపడుతుంది. ఇందులో వేసుకున్న జీడిపప్పు కూడా చూడండి లైట్గా రెడ్డిష్ కలర్లోకి మారుతుంది. ఇలా అయిందంటే పర్ఫెక్ట్గా ఫ్రై అని అర్థం. వీటిని తీసి పేపర్ నాప్కిన్ పైన వేసేసుకోండి. కింద దాకా తీయండి. ఒక్కోసారి జీడిపప్పులు కింద కూర్చునే ఛాన్సులు ఉంటాయి. ఇలా ఫ్రై చేసుకున్న క్రిస్పీ కార్న్ని లైట్గా ఉప్పు కారం చల్లేసుకొని ఇలా అయినా తినేయచ్చు. చాలా క్రిస్పీగా ఉన్నాయి, కానీ దీని టేస్ట్ ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలి. సో బ్లాంచ్ చేసుకుందైనా తినేయచ్చు, ఇలా ఫ్రై చేసుకుందైనా తినేయచ్చు. కానీ ఇప్పుడు నేను చూపించే విధంగా చేసుకోండి, ఎక్సలెంట్గా ఉండిద్ది. ప్యాన్లో 1 స్పూన్ అంత నూనె చాలా కొంచెం వేసుకోండి, మరీ ఎక్కువ వేయకండి. దీంట్లో ఎండుమిరపకాయలు, ఇలా మిరపకాయల్లోంచి ఆ చిల్లీ ఆయిల్ రెడ్ కలర్లో బయటకు వస్తుంది చూడండి. అలా వచ్చినప్పుడు దీంట్లో అల్లం ముక్కలు, వెల్లుల్లి, అల్లం ఎంత వేసుకుంటారో దానికి డబల్ వెల్లుల్లి వేసుకోండి. సేమ్ క్వాంటిటీతో సన్నగా చాప్ చేసిన ఉల్లిపాయలు, అలానే పచ్చిమిరపకాయలు.
కరివేపాకు, చాలా హై హీట్లో ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ. ఇందులో కొంచెం ఉప్పు వేసి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ కార్న్ కాజు మిక్చర్ని వేసేయండి. అలాగే ఇప్పుడు దీనిపైన కొంచెం ఫ్లేవరింగ్ సాల్ట్, కొంచెం దంచిన మిరియాలు, చాలా కొంచెం కారం, ఇంతే అండి. వేసి టాస్ చేసేయండి. జస్ట్ తినే ముందు మాత్రమే కొంచెం నిమ్మరసం పిండండి. జస్ట్ తినే ముందే పిండితే మెత్తగా అయిపోతాయి. నేను వర్షాకాలంలో ఈ స్నాక్స్ చేసుకోవాలన్నాను, కానీ స్నాక్ చేసే టైంకి నిజంగానే వర్షం పడుతుంది. మీరు ఇక్కడ చూస్తే ఇప్పుడే వర్షం స్టార్ట్ అవ్వబోతుంది. సో రెయిన్స్కి పర్ఫెక్ట్ స్నాక్ రెసిపీ. ఈ మాన్సూన్లో తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ అయిపోయి లోపల వర్షం వచ్చేసింది. స్విగ్గీ కంటే ఫాస్ట్ డెలివరీ ఉంది. మీరు చేసుకున్నప్పుడు కంపల్సరీగా వర్షం పడుతుంది. ఈజీ రెసిపీ, టేస్టీ రెసిపీ. ఇలా స్పైసీగా చేసుకోండి. యూ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్. చల్లగా వర్షంలో వేడిగా ఈ కార్న్ క్రేజీ కాంబినేషన్. సో తప్పకుండా ట్రై చేయండి.